ఈ రోజు మీరు చూస్తున్న వీడియో శ్రీ మిట్టపాలెం నారాయణ స్వామి ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధ చెందిన అవధూత మరియు యోగి. ఆయన జీవిత చరిత్రలోని ప్రధాన అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. నారాయణ స్వామి 17వ శతాబ్దంలో మెట్టపాలెం గ్రామంలో వెంకటరామయ్య మరియు లక్ష్మమ్మ దంపతులకు 3వ కుమారుడిగా జన్మించారు. ఆయన బాల్య నామం కొండయ్య. ఈయన చిన్నతనం నుంచి భగవంతుని యందు భక్తితో ఎవరితో కలవకుండా అదో రకంగా ఉండేవారట. ఈ గ్రామానికి అప్పుడప్పుడు సాధువులు సన్యాసులు వచ్చి బోధనలు చేస్తూ వెళ్తుంటే వారితో పాటు కొండయ్య గారు కూడా గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి కొంతకాలం తర్వాత తిరిగి మిట్టపాలెం గ్రామానికి చేరుకొని ఇతనికి ఇక్కడ ఉండడం ఇష్టం లేక పక్కనే ఉన్న నారకొండ గుహలో నివాసం ఏర్పరచుకున్నాడు. ఇక్కడ దొరికే బ్రహ్మజముడు పాలను ముష్టి ఫలాలను తింటూ అక్కడే నివాసం ఉన్నారు. అలా కొంతకాలం నివసించిన తర్వాత ఒక మహానుభావుడు తన కలలో నువ్వు భవిష్యత్తులో నీవు శ్రీ నారాయణ స్వామిగా పిలువబడి పూజలు అందుకుంటావని మంత్రోపదేశం చేసి అదృశ్యమైపోతాడట. ఆ తర్వాత ఈ కొండయ్య గారు నారాయణ స్వామిగా పేరు మార్చుకొని ఈ నారకొండ దగ్గరే తపస్సు చేసుకుంటూ తన దగ్గరకు వచ్చిన వారికి మంచి చెడు బోధిస్తూ ఈ ప్రాంతంలోనే ఉండేవారు. కొద్ది రోజులు గడిచాక ఈయనకు మహాలక్ష్మమ్మ అనే ఒక శిష్యురాలు ఎదురయ్యి తనతో పాటు వచ్చేసి ఈ నారకొండల్లోని ఆవిడ కూడా నివసించేది. ఆవిడకు కూడా ఈ నారాయణ స్వామి దగ్గర పక్కనే ఒక చిన్న ఆలయం కూడా నిర్మించారు. ఇలా కొంతకాలం తర్వాత తన 32వ సంవత్సరం నాడు ఆషాఢ బహుళ సప్తమి ఆదివారం నాడు ఈ మిట్టపాలెం గ్రామంలో సజీవ సమాధిగా ఉండి నేను నా సమాధిలో నుంచే నన్ను నమ్ముకున్న భక్తులందరినీ అనుగ్రహిస్తాను అని చెప్పి సజీవ సమాధి చెందుతాడు. సజీవ సమాధి మీదనే ఈ నారాయణ స్వామి విగ్రహాన్ని మలచి ఇక్కడే పూజలు నిర్వహిస్తున్నారు. ఇక్కడికి వచ్చి స్వామి వారిని పూజించిన వారికి గ్రహ పీడలు రోగాలు దరి చేరవని ఇక్కడి వారు నమ్ముతారు. ముఖ్యంగా ఎటువంటి చర్మ వ్యాధులు ఉన్నవారు స్వామివారి విభూది మరియు తీర్థం ఒంటికి రాసుకుంటే నయమవుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ ఈ మహాశివరాత్రి రోజున స్వామివారికి వేడుకలైతే ఘనంగా నిర్వహించారు. ఇక్కడ తమ మొక్కులను తీర్చుకునే భాగంగా స్వామివారికి ఆర్యపత్రి అంటే ఆర్య ఆకులతో పూజలు నిర్వహిస్తూ పొంగళ్ళు తల మీద పెట్టుకొని స్వామివారికి సమర్పిస్తుంటారు. ఇక్కడికి వచ్చే భక్తులు సంతానం లేని వారు శనివారం సాయంత్రం స్వామివారి గుడిలో చేరుకొని రాత్రికి గుడిలోనే నిద్రించి ఆదివారం ఉదయాన్నే తడి బట్టల మీద స్వామివారి చుట్టూ తిరుగుతూ 108 ప్రదక్షిణలు చేస్తుంటారు. తర్వాత ఆ రోజు రాత్రి గుడిలో నిద్రిస్తే స్వామివారే స్వయంగా కలలో కనపడితే సంతాన ప్రాప్తి పొందుతారని భక్తుల నమ్మకం. అలా మొక్కు తీరి సంతానం కలిగిన వాళ్ళు వారి సందర్భాన్ని బట్టి ఇక్కడికి వచ్చి ఆదివారం నాడు పొంగళ్ళు పెట్టి వారి మొక్కులను తీర్చుకుంటారు. ఆదివారం స్వామివారికి విశేషమైన రోజు. ఇక్కడ సౌకర్యాలకు కానీ అన్నదానాల్లో కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. భక్తులు స్వామివారికి పొంగళ్ళు పెట్టడానికి ఇక్కడ పొంగల సేవలను కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ఇక్కడ స్వామివారికి తలనీళ్ళ సమర్పించడానికి కేశ ఖననశాల ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ మహాశివరాత్రి రోజున అన్ని ప్రాంతాల వారు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ శివరాత్రి పర్వదినాన అన్నదాన సత్రాలలో అందరికీ అందేలా భోజనాలను ఏర్పాటు చేసినారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో శివరాత్రి నాడు మిట్టపాలెం మారుమోగిపోయింది. ఇక్కడ గోశాలను కూడా ఏర్పాటు చేసి ఉన్నారండి. ఆలయం వెనుక భాగంలో రావి చెట్టు ఉంటుంది. ఇక్కడ సంతానం లేని వారు సంతానం కోసం వచ్చిన వారు నాగదేవతకు పూజలు నిర్వహిస్తూ చీర కొంగును చింపి రావి చెట్టుకు కడితే సంతాన ప్రాప్తి పొందుతుందని భక్తుల నమ్మకం. శివరాత్రి రోజున స్వామివారికి ప్రత్యేకమైన పూజలు సర్వ దర్శనాలు స్పెషల్ దర్శనాలు ఏర్పాటు చేసి ఉన్నారు. చుట్టుపక్కల ఎక్కడ చేయని విధంగా స్వామివారికి శివరాత్రి పండుగ అనేది ఈ మిట్టపాలెంలో ఒక జాతర లాగా నిర్వహించారు. మామూలు రోజులలో ప్రతి ఆదివారాలు స్వామివారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. శివరాత్రి పర్వదినాన అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటాలు ఈ టెంపుల్ నందు నిర్వహించారు. అందరూ వీక్షించండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.
మందిరం పైన